रामागुंडम निर्वाचन क्षेत्र के प्रत्येक मंडल में भारतीय जनता पार्टी स्थापना दिवस समारोह का आयोजन किया गया। इस कार्यक्रम के लिए अंतरगाम मंडल में गंगला, धर्मपुरी, पालकुर्थी मंडल में मेरुगु नरेश और एनटीपीसी में भाजपा राज्य कार्यकारिणी सदस्य मेरुगु हनुमंत गौड़, अमींद्र राव और लक्ष्मी नगर में गोदावरी खाना चुबुक चौराहे पर लक्ष्मी नगर अध्यक्ष कोदरी रमेश के नेतृत्व में आयोजित ध्वजारोहण कार्यक्रम में मुख्य अतिथि के रूप में कुंदला संध्या रानी ने भाग लिया और ध्वज फहराया गया। तिलक नगर मंडल में कोमला महेश तथा 8 इंच कॉलोनी मंडला में शिल्वा लक्ष्मी नार सया ने मुख्य अतिथि के रूप में भाग लिया और ध्वजारोहण किया। इस अवसर पर बोलते हुए रामागुंडम निर्वाचन क्षेत्र प्रभारी श्रीमती संध्या रानी ने कहा कि 45 वर्ष पूर्व प्रारंभ हुई भाजपा आज देश हित में कार्य कर रही है तथा जिसका लक्ष्य भारत को विश्व गुरु के रूप में स्थापित करना है। इसकी शुरुआत मात्र 2 एमपी सीटों से हुई थी और आज ये एक अजय शक्ति बन गई है तथा विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी बन गई जो विश्व के लिए दिशा निर्धारित कर रही है। नरेंद्र मोदी के नेतृत्व में पिछले 11 वर्षों से सत्ता में हर लोगों की आर्थिक भलाई के लिए काम कर रहा है। ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఒకప్పటి జనసంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, దాని తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి లక్షలాది మంది కార్యకర్తలను, కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొంది మూడవసారి పెద్ద మెజారిటీ తోటి, ప్రజలందరి ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఇవాళ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది। 45 ఏళ్లు పూర్తి చేసుకొని ఇవాళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం। వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా, సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తా ఉన్నాయి, గౌరవిస్తా ఉన్నాయి, ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి, కానీ సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। కాబట్టి ఇవాళ తిరుగులేని శక్తిగా ఈ దేశంలో ఉన్నది। భవిష్యత్తు మొత్తం కూడా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇవాళ ఏళ్ల తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ఈ కాషాయం కండువా కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా ఈ విజయాన్ని అందిస్తూ, ముఖ్యంగా ఇవాళ లక్ష్మీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో, కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది। ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు। అదే రకంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించి వారి యొక్క పార్టీకి, వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు చాటుతూ ఉన్నారు। ఇవాళ ప్రతి వార్డులో, గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ కార్యకర్తలు వారి కమిట్మెంట్ ని ఈరోజు తెలియజేస్తా ఉన్నారు। తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల కార్యకర్తల శ్రమతోటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాషాయం జెండా ఎగురుతుందనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ, దేశంలో ఎవరు కూడా కనీసం బీజేపీ దరిదాపులకు కూడా ఏ రాజకీయ పార్టీ రాదని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తూ మరొకసారి నాయకులకు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। భారత్ మాతా కీ జై।